రేపు జరగనున్నటువంటి బీసీ బంద్కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు. మా పీసీసీ అధ్యక్షులు మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క బీసీ బంద్ను పిలుపునిచ్చి అన్ని పొలిటికల్ పార్టీస్ని సంప్రదిస్తున్నటువంటి బీసీ నాయకత్వానికి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి మీ అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా జరగాలని, కులగణనలో ఎవరికి ఎంత శాతము జనాభా ప్రాతినిధ్యం ఉంటే అంత శాతానికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక ఆలోచనను రాహుల్ గాంధీ గారు తీసుకొస్తే తెలంగాణలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి ఎన్నికలకు రాకముందే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ని ఫామ్ చేయడమే కాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెడ్ కమిషన్ని పెట్టి ఈ కులగణనను శాస్త్రీయబద్ధంగా చేసి కులగణనను చేయాలన్న పట్టుదలతోటి అటు అసెంబ్లీ వేదికగా అటు కౌన్సిల్ వేదికగా తర్వాత క్యాబినెట్లో కూడా ఆర్డినెన్స్ని ఆమోదం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగింది. తర్వాత కూడా హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. హైకోర్టు పిటిషన్తో పాటు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మరీ ప్రయత్నం చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల బీసీ కులగణనతో పాటు బీసీ రిజర్వేషన్లతోటి కూడా చిత్తశుద్ధితోటి ఉన్నాము.